మామిడి రైతు సోదరులందరికీ మీ శ్రీనివాస్ చేకూరి, మేనేజింగ్ డైరెక్టర్, అంతర్వేద ఆగ్రోస్ యాపిల్ కంపెనీ యొక్క విజ్ఞప్తి మరియు మీకు అభినందనలు. మామిడి రైతులందరూ కూడా మార్కెటింగ్ వ్యవస్థని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాణ్యమైన కాయల్ని ఎలా పండించాలి, వాటి యొక్క సైజు, రంగు, రుచి, క్వాలిటీ, క్వాంటిటీ, క్లీన్ ఫ్రూట్ అంటాం, మచ్చలు లేకుండా, ఏ విధమైనటువంటి పురుగు పట్టకుండా ఎలా ఉత్పత్తి చేయాలి అనేది మొదటిది. రెండోది, ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, మంచి ధరలకి తమ ఉత్పత్తుల్ని ఎలా అమ్ముకోవాలి అనే దాని మీద అవగాహన కలగజేసుకోవాలి. ఎక్కువగా మధ్యవర్తులకి అమ్మటం ద్వారా మీకు తక్కువ ధర వస్తుంది. మీరు ఎక్కువ ఆందోళన పడుతూ ఉన్నారు. ఏంటంటే వర్షాలు వస్తాయేమో, గాలి వానలు వస్తాయేమో, పంట రాలిపోద్దేమో, అకాల వర్షాల వల్ల నష్టపోతామేమో, ఎంతో కొంతకి అమ్మేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉండి అవి సైజు పూర్తిగా తయారు కాకుండానే వాటిని కోసేయటం జరుగుతూ ఉంది. కానీ వాటికి డిమాండ్ ఏ మార్కెట్లో ఎలా ఉంది, అలాగే కమిషన్ ఏజెంట్లు ఎంత కమిషన్ తీసుకుంటూ ఉన్నారు, అలాగే ప్రైవేట్ యార్డుల్లో ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎందుకు రైతుకి తను అనుకున్న ధర రావట్లేదు అనే దాని మీద మనం అవగాహన తెలుసుకోవాలి. మంచి కంపెనీలని సంప్రదించాలి. కాయల్ని ఏ విధంగా గ్రేడింగ్ చేయాలి, ఏ ధరలకు అమ్ముకోవాలి, ఎలాంటి నాణ్యతని మనం ఉంచుకోవాలి అనే దాని మీద అవగాహన పెంచుకున్నట్లయితే ఆ మామిడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. లేకపోతే ఏమవుతుంది, రైతు పండిస్తూ ఉన్నాడు, అమ్ముకోలేకపోతూ ఉన్నాడు. అమ్ముకునేటువంటి అవగాహన అతనికి లేదు, ధరల మీద అవగాహన లేదు, మార్కెట్ల మీద అవగాహన లేదు. ఎప్పుడు తక్కువ ధర వచ్చిందని బాధపడుతూ ఉన్నాడు, కానీ క్వాలిటీని మెయింటైన్ చేయట్లేదు. మార్కెట్లో ఉన్నటువంటి సప్లై డిమాండ్ అంశాలని తీసుకోవట్లేదు. అలాగే లేబర్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు, ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ అర్థం చేసుకోవటం వల్ల ఏదో కొంత మధ్యవర్తులకి తోటను అమ్మేసుకొని చేయి దులిపేసుకోవాలి అనేటువంటి ఆదుర్తలో తనకు వచ్చినటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నాడు. కనుక మేము మా ప్రయత్నం చేస్తున్నాం. నూజివీడు ఏరియాలో ఉన్నటువంటి మామిడి సోదరులందరికీ కూడా వాటికి ధరల మీద ఏ విధంగా అవగాహన కల్పించాలి, క్వాలిటీ మీద ఏ విధంగా అవగాహన కల్పించాలి, వాళ్ళకి మంచి ధర వచ్చేటట్లుగా వీటిని మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, సప్లై చైన్ లాజిస్టిక్స్ ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి, తర్వాత కాస్టింగ్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎక్స్పోర్ట్ ఏజెన్సీస్తో ఏ విధంగా మాట్లాడాలి, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏపీఎంసీ మండీలతోటి ఏ విధంగా వ్యాపార కార్యక్రమాలని నిర్వహించాలి అనే దాని మీద నిరంతరం పరిశోధన చేస్తూ ఉన్నాము, అధ్యయనం చేస్తూ ఉన్నాము, అవగాహన కలగజేసుకుంటూ ఉన్నాము. మా కంపెనీ తర్వాత డైరెక్ట్ మార్కెటింగ్ విధానం, రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తుల్ని డైరెక్ట్గా చివరి ఏజెన్సీకి, అంటే వినియోగదారుడు ముందుండే ఒక ఏజెన్సీ, డైరెక్ట్గా మనం D2C వెళ్ళలేము, డైరెక్ట్ టు కన్జ్యూమర్ వెళ్ళలేము, కానీ డైరెక్ట్ టు హోల్సేల్ బయ్యర్ దాకా మనం వెళ్ళవచ్చు. ఆ సప్లై చైన్లో ఉన్నటువంటి మధ్య స్థాయిల్ని తగ్గించినట్లయితే కూడా ఎక్కువ ధరని మనం రైతు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. సో ఈ కృషిలో రైతులందరూ మమ్మల్ని సంప్రదించండి, తెలుసుకోండి, వాటికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంది, ఏ రకంగా వారి ఉత్పత్తుల్ని కనీసం మంచి ధరకి, వాళ్ళకి సంతృప్తికరంగా ఉండే ధరకి అమ్ముకోవచ్చు అనే దాని మీద తెలుసుకొని వారి ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్లు మీ శ్రీనివాస్ చేకూరి, మేనేజింగ్ డైరెక్టర్, అంతర్వేద ఆగ్రోస్ యాపిల్ కంపెనీ, ఏలూరు. అందరికీ నమస్కారం.